నాన్ వెజ్‌లో ఇచ్చేయండి. నాన్ వెజ్‌లో ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లెగ్. ఫుడ్ ఛానల్ అనుకోని కన్‌ఫ్యూజ్ అయ్యారా? లేదండి ఇది మన 30 డేస్ ఆఫ్ పైథాన్‌లో డే 8లో ఉన్నాం. మరి ఇదంతా ఏంది బ్రో అంటారా? వస్తున్నా. అక్కడికే వస్తున్నా. సో, బేసిక్‌గా మనం ఒక ఫుడ్ స్టాల్‌కెళ్తే ఫస్ట్ చూసేది మెన్యూ అనమాట. సో, ఆ మెన్యూ లిస్ట్‌లో మనం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం కావాల్సింది ఆర్డర్ చేస్తాం. సో, అక్కడ లిస్ట్ అంటే ఏంటి? ఇట్స్ బేసికల్లీ ఎ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ పర్టిక్యులర్ రెస్టారెంట్. అలాగే మన పైథాన్‌లో కూడా లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉందనమాట. సో, ఇక్కడ కూడా లిస్ట్ అంటే ఏంటి అనంటే ఇట్ హోల్డ్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ విచ్ కెన్ బి డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ వన్ సింగిల్ వేరియబుల్. ఈ లిస్ట్ కాన్సెప్ట్ మనం ప్రీవియస్ వీడియోస్‌లో అక్కడక్కడ వాడుతూనే ఉన్నామనమాట. బట్ ఇక్కడ ఈ వీడియోలో మనం లిస్ట్ కాన్సెప్ట్ ఇంకొంచెం డెప్త్‌గా నేర్చుకుంటాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. హాయ్! హలో! దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు బస్టు లెర్నింగ్స్. సో, లిస్ట్ టాపిక్ కోసం నేను న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేశాను. డే 8 లిస్ట్ డాట్ పీవై అని చెప్పి. సో, ఇప్పుడు మనం ఏదైతే ఫుడ్ స్టాల్ ఎగ్జాంపుల్‌ని డిస్కస్ చేశామో, ఆ ఫుడ్ స్టాల్ ఎగ్జాంపుల్‌ని మనం తీసుకొని దాంతో కంపేర్ చేసుకుంటూ మనం ఈ లిస్ట్‌లో ఉండే ఆపరేషన్స్‌ని వన్ బై వన్ డిస్కస్ చేస్తూ నేర్చుకుందాం. ఓకే. సో, లెట్స్ అస్యూమ్ ఫుడ్ స్టాల్ అనేది ఇంకా మనకి మెన్యూ అనేది క్రియేట్ అవ్వలేదు. దట్ మీన్స్ లిస్ట్ అనేది అంటే మెన్యూ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉందనుకోండి. అంటే ఎంప్టీ బోర్డ్ ఉందనమాట ప్రెజెంట్ ఫుడ్ స్టాల్‌లో. లిస్ట్ అనేది ఫ్రెష్‌గా ఉందనమాట. సో, దట్ మీన్స్ లిస్ట్ అనేది ఎంప్టీ. సో, మనం ఇప్పుడు పైథాన్‌లో ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఎంప్టీ లిస్ట్ అని ఎలా ఇవ్వాలి మనం? ఇలా 2 బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో పెడితే దట్ మీన్స్ ఎంప్టీ లిస్ట్ అనమాట. సో, లిస్ట్‌లో మనకి ఏ డేటా లేదు అని మీనింగ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఫ్రెష్‌గా ఒక్కొక్క ఐటెమ్ ఆ లిస్ట్‌లో రాస్తున్నాం. సో, ఫస్ట్ మనం ఏం రాస్తాం? లిస్ట్‌లో చికెన్ కర్రీ ఎంటర్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనం చికెన్ కర్రీని ఎంటర్ చేయాలి. అంటే ఏంటి? చికెన్ కర్రీని మెన్యూలో యాడ్ చేయాలి. సో, దట్ మీన్స్ మనం ఇక్కడ ఏం చేస్తాము అనంటే ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసామో అంటే ఈ నేమ్ అనమాట. ఓకే. సో, ఈ నేమ్ మళ్ళీ ఇక్కడ కాల్ చేసి డాట్ అని ఇచ్చినట్లయితే ఇవన్నీ లిస్ట్ యొక్క ఆపరేషన్స్ అనమాట. ఓకే. సో, ఇవన్నీ లిస్ట్ యొక్క ఆపరేషన్స్. దీంట్లో ఇక్కడ మనకు అపెండ్ అని కనిపిస్తుంది కదా! సో, ఈ అపెండ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. అపెండ్‌ని సెలెక్ట్ చేసుకొని మనం ఇలా ఈ ఈ పారాంథసిస్ ఇచ్చి దాని మధ్యలో ఇలా స్ట్రింగ్‌లో మనం, మనం ఏదైతే మెన్యూ యాడ్ చేద్దాం అంటే ఐటెమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ ఐటెమ్ ఇక్కడ రాయాలనమాట. లెట్స్ సే నేను చికెన్ కర్రీ యాడ్ చేశాను. ఓకే. సో, మీకు అర్థం అవ్వడానికి నేనిక్కడ ఫస్ట్ ప్రింట్ కమాండ్ ఒకటి ఇస్తాననమాట. ఓకే. ఇప్పుడు రన్ చేసినట్లయితే సీ బిఫోర్ అనేది మనకి ఎంప్టీ ఉందనమాట. ఏ డేటా లేదు. విచ్ ఈస్ వెరీ గుడ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. అండ్ ఆఫ్టర్ ఈ ప్రింట్ కమాండ్‌లో మనకేం ప్రింట్ అయింది? లిస్ట్‌లో మనకి డేటా అయితే ఎంటర్ అయిందనమాట. అది చికెన్ కర్రీ. ఎందుకంటే మనం ఇక్కడ చికెన్ కర్రీ ఇచ్చాం. సో, అలా మనం లిస్ట్‌లో వన్ బై వన్ మెనూ అయితే ఎంటర్ చేద్దాం. సో, ఇలా మనం లిస్ట్ అంతా ఎంటర్ చేసామనమాట. సో, వన్ బై వన్. సో, లిస్ట్‌లో మనం ఏదైనా పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని యాడ్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఈ అపెండ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తామనమాట. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే సో, ఫస్ట్ బిఫోర్ అయితే ఎంప్టీ ఉంది యాజ్ యూజువల్‌గా. సో, ఆఫ్టర్‌లో మనకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, రైస్, కర్డ్ అన్నీ యాడ్ అయిపోయినాయనమాట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ ఏదైతే ఆర్డర్‌లో ఇచ్చామో అదే ఆర్డర్‌లో ఇక్కడ లిస్ట్ అనేది ఫార్మ్ అయిందనమాట. అంటే మీనింగ్ ఏంటి అనంటే మనం ఎప్పుడైతే ఈ అపెండ్ అనేది యూజ్ చేస్తామో అది ఎప్పుడు కూడా లిస్ట్‌లో లాస్ట్ ఎలిమెంట్‌గా యాడ్ అయితుందనమాట. లెట్స్ సే ఫస్ట్ నేను చికెన్ కర్రీ యాడ్ చేశాను ఎంప్టీగా ఉన్నప్పుడు. సో, చికెన్ కర్రీ యాడ్ అయింది. తర్వాత మటన్ కర్రీ యాడ్ చేసినప్పుడు చికెన్ తర్వాత మటన్ కర్రీ యాడ్ అయింది. అలా మనం యాడ్ చేసే కొద్దీ అదొక లాస్ట్ ఎలిమెంట్ ఆ లిస్ట్‌లో లాస్ట్ ఎలిమెంట్‌గానే యాడ్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇలా మనం అపెండ్ ఆపరేషన్ యూజ్ చేసి లిస్ట్‌లో మనం యాడ్ చేయొచ్చనమాట. డేటా అనేది యాడ్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం వన్స్ మెనూ అనేది లిస్ట్ చేసాం. సో, ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడనమాట ఫుడ్ స్టాల్‌కి. సో, వచ్చాడు. అతను మెనూ అంతా చూస్తున్నాడనమాట. ఆ మెనూ బోర్డ్‌లో ఉండేదంతా లిస్ట్‌లో ఉండే థర్డ్ ఐటెమ్ అతనికి సరిగ్గా కనపట్లేదనుకుందాం. సో, అప్పుడు ఆయన ఓనర్‌ని అడుగుతాడనమాట. సో, అక్కడ థర్డ్ ఐటెమ్‌గా ఏంటి అని. సో, వాళ్ళు ఆ బోర్డ్ చూసి థర్డ్ ఐటెమ్‌గా చికెన్ ఫ్రై అని చెప్తారనమాట. సో, మనకి ఆ మెనూ బోర్డ్‌లో లిస్ట్‌లో 1, 2, 3 ఐటెమ్స్ ఎలా అయితే ఉంటాయో, మనకు కూడా ఇక్కడ లిస్ట్‌లో ఉన్న డేటాకి ప్రతి ఒక్క దానికి మనకి ఇండెక్స్ వాల్యూస్ అనేటివి ఉంటాయన్నమాట. సో, ఆ ఇండెక్స్ వాల్యూస్ బేస్ చేసుకొని మనం ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయగలుగుతాం. సో, ఇండెక్స్ వాల్యూ అనేది ఎలా అసైన్ అయితుందనంటే, ఆ లిస్ట్‌లో ఉండే ఎలిమెంట్స్‌లో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, అక్కడి నుండి మనకి ఇండెక్స్ వాల్యూ స్టార్ట్ అవుతాయన్నమాట. అంటే ఇండెక్స్ వాల్యూ 0తో మనకి ఫస్ట్ ఎలిమెంట్‌కి అసైన్ అయితుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ 0 అంటే ఏంటి? ఇక్కడ చికెన్ కర్రీ.
సో, ఎందుకనంటే లిస్ట్‌లో అది ఫస్ట్ ఉంది కాబట్టి. ఓకే. సో, అలాగా మనకు ఆ ఇండెక్స్ వాల్యూస్ అనేటివి నెక్స్ట్ ఐటెమ్‌కి ఇంక్రీజ్ అవుతూ పోతాయన్నమాట. అంటే ఇండెక్స్ వాల్యూ 0, ఇండెక్స్ వాల్యూ 1, ఇండెక్స్ వాల్యూ 2 అలా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఇండెక్స్ వాల్యూస్ వస్తాయన్నమాట. సో, ఇక్కడ మనకి కస్టమర్ ఏ పొజిషన్‌లో ఉండే ఐటెమ్ అతనికి కనపడలేదన్నాడు. లిస్ట్‌లో ఉండే అంటే మెన్యూ బోర్డ్‌లో ఉండే థర్డ్ ఐటెమ్‌కి కనపడలేదన్నాడనమాట. సో, దాన్ని ఇప్పుడు మనం ఈ పైథాన్ కోడ్ త్రూ యాక్సెస్ చేద్దామన్నమాట. సో, ఆ లిస్ట్‌లో ఉండే థర్డ్ పొజిషన్‌ని మనం ఎలా యాక్సెస్ చేయాలి? ఓకేనా? సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది థర్డ్ పొజిషన్ అంటే థర్డ్ ఎలిమెంట్ కాదనమాట. సో, ఇండెక్స్ ప్రకారంగా మనకి థర్డ్ పొజిషన్‌లో ఏదైతే ఉందో ఆ వాల్యూ అనమాట. అంటే ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ 0లో ఏముంది? చికెన్ కర్రీ ఉంది. ఇండెక్స్ వాల్యూ 1లో మటన్ కర్రీ ఉంది. ఇండెక్స్ వాల్యూ 2లో చికెన్ ఫ్రై ఉందనమాట. సో, ఇండెక్స్ వాల్యూ 2ని మనం యాక్సెస్ చేయాలి. సో దట్ మనకి లిస్ట్‌లో ఉండే థర్డ్ ఎలిమెంట్ అంటే థర్డ్ ఐటెమ్ మనకి యాక్సెస్ అవుద్దనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి? సో, సింపుల్‌గా మనం ఏదైతే వేరియబుల్‌లో మనకి లిస్ట్ ఉందో ఆ వేరియబుల్‌ని కాల్ చేసి మనం సింపుల్‌గా ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ గాని ఇచ్చినట్లయితే దట్ మీన్స్ వి ఆర్ అబౌట్ టు యాక్సెసింగ్ ద ఇండెక్స్ వాల్యూస్ ఆఫ్ ద పర్టిక్యులర్ లిస్ట్ అనమాట. సో, ఇప్పుడు మన కాన్సెప్ట్ ప్రకారంగా ఏ ఇండెక్స్ వాల్యూని మనం యాక్సెస్ చేయాలి? 2ని యాక్సెస్ చేయాలనమాట. ఓకే. 2ని యాక్సెస్ చేసినట్లయితే మనకి లిస్ట్‌లో ఉండే థర్డ్ ఎలిమెంట్ అనేది యాక్సెస్ అవుతుంది. సో, ఇలా మనం యాక్సెస్ చేయొచ్చు. సో, దీనికి ఇప్పుడు మనం ఒక ప్రింట్ కమాండ్ యాడ్ చేద్దాం. ప్రింట్ ఇలా మనం ప్రింట్ కమాండ్‌లో ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చి యాక్సెసింగ్ థర్డ్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ విచ్ విచ్ ఈస్ ఇండెక్స్ వాల్యూ 2 అనమాట. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే మనకిక్కడ ఏమైంది? యాక్సెసింగ్ థర్డ్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ విచ్ ఈస్ ఇండెక్స్ వాల్యూ 2 చికెన్ ఫ్రై అనేది యాక్సెస్ అయిందనమాట. సో, ఇలా మనం లిస్ట్‌లో ఉండే ఏదైనా పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయాలి అనంటే మనం ఇలా యాక్సెస్ చేయొచ్చనమాట. ఓకే. సో, దిస్ ఈస్ హౌ వి సపోజ్ టు యాక్సెస్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ ఇన్ పైథాన్. అదే విధంగా మనం ఇప్పుడు మెన్యూ లిస్ట్‌లో ఉండే ఐటెమ్స్‌ని ఎలా మోడిఫై చేయాలనమాట. సో, లెట్స్ సే ఇక్కడ మనం ఏం చేస్తాము ఆహ్, ఇక్కడ చికెన్ కర్రీ కాకుండా ఆ చికెన్ కర్రీ ప్లేస్‌లో మనం చికెన్ కుర్మాని పెట్టాలనమాట. అంటే దాన్ని మోడిఫై చేయాలనమాట. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తాము అనంటే మనం ఎలా అయితే ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసామో అక్కడ ఏం చేస్తాం మనం అంటే లెట్స్ సే ఇప్పుడు మనం ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయొచ్చు? ఆహ్, ఇట్లా వేరియబుల్‌ని తీసుకొని ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాము. సో, చికెన్ కర్రీ ఏ పొజిషన్‌లో ఉంది? 0 పొజిషన్‌లో ఉందనమాట. అంటే ఇండెక్స్ వాల్యూ ప్రకారంగా ఇండెక్స్ వాల్యూ 0 మనకి చికెన్ కర్రీ అనేది ఉంది. అంటే ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి. సో, ఇలా ఇచ్చి జస్ట్ ఈక్వల్ టు ఇచ్చి నేమ్ మోడిఫై చేద్దాం అనుకుంటున్నాము. ఆ నేమ్ ఇవ్వాలనమాట ఇక్కడ. సో, కడాయి చికెన్ ఇద్దాం బేసిక్‌గా. అదిద్దాం ప్రింట్ కమాండ్ ఇద్దాం. ఇలా ప్రింట్ కమాండ్ ఇచ్చి మనం ఇక్కడ మళ్ళీ ఆ లిస్ట్ అనేది ప్రింట్ చేద్దాం. సో, లెట్స్ డిలీట్ ద ప్రీవియస్ కన్వర్జేషన్ అండ్ ఇప్పుడు చూడండి. సో, ఇక్కడ మనకి మోడిఫైడ్ లిస్ట్‌లో ఏమైంది చికెన్ కర్రీ మోడిఫై అయ్యి అక్కడ కడాయి చికెన్ రీప్లేస్ అయిందనమాట. అలా మనం ఈ ఇండెక్స్ వాల్యూస్‌ని బట్టి మనం యాక్సెస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ అదే ఇండెక్స్ వాల్యూస్‌ని బట్టి మనం ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్స్‌ని మనం మోడిఫై చేయొచ్చనమాట. ఇప్పుడేంటంటే హౌ టు ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ అట్ పర్టిక్యులర్ ప్లేస్. సో, ఇక్కడ మనం ఏం చేసాం బేసిక్‌గా అపెండ్ చేసాం. అంటే లిస్ట్‌లో ఐటెమ్స్‌ని యాడ్ చేసామనమాట. సో, అలాగే ఇక్కడ మనం ఆ ఐటెమ్స్‌ని మోడిఫై చేసాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎలిమెంట్స్‌ని పర్టిక్యులర్ ప్లేస్‌లో ఇన్సర్ట్ చేస్తామనమాట. అంటే ఏదైనా లెట్స్ సే ఎగ్జిస్టింగ్ డేటాని మనం మోడిఫై చేయట్లేదు. బట్ ఆ ఎగ్జిస్టింగ్ లిస్ట్‌లో ఉండే ఏదో ఒక ఐటెమ్ ముందు గాని, దాని తర్వాత గాని మనం అడిషనల్‌గా ఇంకొక న్యూ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తామనమాట పర్టిక్యులర్ ప్లేస్‌లో. ఓకే. సో, లెట్స్ సే ఇక్కడ నేను ఈ చికెన్ ఫ్రై పైన లివర్ ఫ్రై రావాలనుకుందాం. ఓకే. అంటే లిస్ట్ ఇలాగే ఉంటది. బట్ ఈ చికెన్ ఫ్రై పైన లివర్ ఫ్రై రావాలి. సో, అంటే ఏంటి మీనింగు? ఇక్కడ చికెన్ ఫ్రై ఎక్కడుంది మనకి ఇండెక్స్ వాల్యూ ప్రకారంగా ఇండెక్స్ వాల్యూ 2 ఉంది. సో, అంటే దా ఇండెక్స్ వాల్యూ 2లో మనకి లివర్ ఫ్రై అనేది మనకి యాడ్ అవ్వాలనమాట. సో దట్ ఏమైతుంది మనకి థర్డ్ ప్లేస్‌లో అంటే థర్డ్ ఇండెక్స్ వాల్యూ 2లో మనకి లివర్ ఫ్రై అనేది యాడ్ అవుతుంది. ఇంక మిగతాయన్ని లిస్ట్‌లో నెక్స్ట్ పొజిషన్స్‌కి మూవ్ అవుతాయి. సో, ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఓకే. సో, యాడ్ ద ఫుడ్ మెన్యూ వేరియబుల్ అండ్ డాట్ ఇలా ప్రెస్ చేసినట్లయితే దాని యొక్క ఆపరేషన్స్ అన్నీ మనకొస్తాయి. దాంట్లో మనం ఇన్సర్ట్‌ని యూజ్ చేయాలి. సో, ఇన్సర్ట్‌ని యూజ్ చేయగానే మనకిక్కడ మనం పారాంథసిస్ ఇలా యాడ్ చేయగానే ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇండెక్స్ వాల్యూ ఫస్ట్ ఇవ్వమంటుందనమాట. సో, ఎక్కడ ఇండెక్స్ వాల్యూలో మనం ఇవ్వాలి? 2 ఇండెక్స్ వాల్యూలో ఇచ్చి, కామా ఇచ్చి, మనం ఏదైతే వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం ఇక్కడ రాయాలనమాట.
ఓకే. ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్లయితే ఇక్కడ కడాయి చికెన్ అలాగే ఉంది. మనం ఎందుకంటే మోడిఫై చేసాం కాబట్టి ఇక్కడ మటన్ కర్రీ దాని పొజిషన్‌లోనే ఉంది. అండ్ దాని తర్వాత లివర్ ఫ్రై యాడ్ అయింది. తర్వాత చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రైస్, కర్డ్. సో, మిగతా అంటే లివర్ ఫ్రై యాడ్ అయ్యాక మనకి రెస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్ కూడా యాస్ ఇట్ ఈస్‌గా మనకి జస్ట్ నెక్స్ట్ పొజిషన్‌కి మూవ్ అయినాయన్నమాట. అంటే సెకండ్ ప్లేస్‌లోకి అంటే థర్డ్ పొజిషన్‌లోకి మనం ఏదైతే ఐటెమ్‌ని ఇప్పుడు యాడ్ చేసామో ఆ ఎలిమెంట్ అనేది యాడ్ అయిందనమాట. సో, ఇలా మనం ఇన్సర్ట్ ఆపరేషన్‌ని యూజ్ చేసి మనకి ఏదైనా పర్టిక్యులర్ ప్లేస్‌లో ఏదైనా ఎలిమెంట్‌ని యాడ్ చేయాలి అని అన్నప్పుడు మనం ఇలా యాడ్ చేయొచ్చనమాట. సో, మనం ఇంకోటి కూడా యాడ్ చేద్దాం. లెట్స్ సే ఒక రైతా అనేది యాడ్ చేద్దాం. ఎక్కడ యాడ్ చేద్దాం? ఆఫ్టర్ రైస్ అనమాట. రైతా అని ఇచ్చామనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఇది క్లియర్ చేసి రన్ చేసినట్లయితే లెట్స్ సే ఇక్కడ రైస్ తర్వాత కర్డ్‌కి ముందు రైతా అనే ఐటెమ్ అయితే మనకి యాడ్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మనం చూసే టాపిక్ వచ్చేసి హౌ టు రిమూవ్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. అంటే మనకి లిస్ట్‌లో ఉండే ఐటెమ్స్‌లో మనం ఏదైనా పర్టిక్యులర్ ఐటెమ్‌ని రిమూవ్ చేయాలన్నప్పుడు ఏ ఆపరేషన్ వాడాలి అంటే రిమూవ్ ఆపరేషన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ స్టాల్ ఎగ్జాంపుల్‌నే తీసుకుంటే, మనకు ఉన్న మెన్యూ లిస్ట్‌లో ఏదైనా పర్టిక్యులర్ ఐటెమ్ అనేది సోల్డ్ ఔట్ అయిపోయింది. అంటే ఇంక అయిపోయిందనమాట అక్కడికి. సో, అప్పుడేం చేస్తాం మనం మెనూ బోర్డ్‌లో నుంచి అది ఎరేజ్ చేసేస్తాం గదా! సో, అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మనకుండే లిస్ట్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని మనకి పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఏదైతే డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో, దాన్ని మనం ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం. సో, ఇప్పుడు మనం ఆ వేరియబుల్‌ని కాల్ చేద్దాం. లిస్ట్ వేరియబుల్‌ని చేసి ఇక్కడ డాట్ అని రాసినట్లయితే, ఇక్కడ మనకి ఉన్న ఆపరేషన్స్‌లో రిమూవ్ అనేది చూజ్ జేసుకోవాలి. చూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఏదైతే ఐటెమ్‌ని మనం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో ఎలిమెంట్‌ని, ఆ ఎలిమెంట్‌ని అక్కడ మెన్షన్ చేయాలి. సో, లెట్స్ సే కడాయి చికెన్ అనేది సోల్డ్ ఔట్ అనుకుందాం. సో, ఇప్పుడు మనం బోర్డ్‌లోని అంటే అప్పుడు ఆ మెనూ లిస్ట్ నుంచి కడాయి చికెన్ తీసేయాలి. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం ఇలా స్ ఇలా వేరియబుల్‌ని రిమూవ్ అనే ఆపరేషన్ యూజ్ చేసి ఏదైతే మనకి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ ప్రింట్ కమాండ్ తీసేసి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇస్తాం. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఇక్కడ మనకి లిస్ట్ అనేది ప్రింట్ అయింది. సో, మనకెక్కడ కూడా ఆ కడాయి చికెన్ అనేది లేదనమాట. సో, బై యూజింగ్ దిస్ రిమూవ్ ఆపరేషన్ వి కెన్ రిమూవ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద పర్టిక్యులర్ లిస్ట్. ఓకే. సో, ఇలా మనం ఏదైనా కూడా ఇచ్చుకోవచ్చనమాట. అంటే ఇక్కడ మనం నేమ్ అంటే ఇండెక్స్ వాల్యూతో ఇవ్వట్లేదు. ఇక్కడ మనం వాల్యూ నేమ్‌తో ఇస్తున్నామనమాట. సో, ఒరిజినల్ వాల్యూ, యాక్చువల్ వాల్యూతో మనం రిమూవ్ చేస్తున్నాం. వి ఆర్ నాట్ రిమూవింగ్ విత్ ఎనీ ఇండెక్స్ వాల్యూ. వి డిడ్ నాట్ మెన్షన్ ఎనీ ఇండెక్స్ వాల్యూ హియర్. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏ ఇండెక్స్ వాల్యూ కూడా మనం మెన్షన్ చేయలేదు. వి ఆర్ రిమూవింగ్ జస్ట్ యూజింగ్ యాక్చువల్ వాల్యూ అనమాట. ఓకే. కడాయి చికెన్ అనే వాల్యూ ఇచ్చి మనం రిమూవ్ చేస్తున్నాం. సో, అలాగే మనం ఇంకొక ఐటెమ్‌ని రిమూవ్ చేయొచ్చనమాట. లెట్స్ సే ఆహ్, ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై కూడా సోల్డ్ ఔట్ అయిపోయిందనుకుందాం. సో, మనం ఏం చేస్తాం, ఫిష్ ఫ్రైని మనం ఇలా ఇచ్చి రన్ చేసినట్లయితే సీ ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఐటెమ్‌లో ఇక్కడ ఫిష్ ఫ్రై అనేది రిమూవ్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీకు క్వెషన్ రావచ్చు. ఒక డౌట్. సో, ఏంటి అనంటే మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో అప్పర్ కేస్, లోవర్ కేసు సో, మనం యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వాలా? లేదా ఎట్లా అయినా ఇచ్చుకోవచ్చా? అంటే ఇది కేస్ సెన్సిటివా? కాదా? అనేది చూసుకోవాలనమాట. సో, ఇప్పుడు మనం లెట్స్ సే కర్డ్ తీసేద్దాం. అదైతే కొంచెం ఈజీగా ఉంది కదా! కర్డ్ తీసేద్దాం. సో, ఇప్పుడు కర్డ్ అనేది మనం ఇక్కడ మనకు లిస్ట్‌లో స్మాల్ లెటర్స్ ఉందనమాట. సో, నేనేం చేస్తాను అన్నీ క్యాపిటల్ లెటర్స్ ఇస్తాను. CURD కర్డ్. ఓకే. ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే ఏమైంది? ఎర్రర్ త్రో అయితే అయిందనమాట. నాట్ ఇన్ ద లిస్ట్. దట్ మీన్స్ కేస్ అనేది సెన్సిటివ్ అనమాట. సో, మనం ఏ లెటర్ అయితే మనం ఏ కేస్ అయితే ఇస్తామో అదే విధంగా ఫార్మాట్ అనేది ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు నేను రన్ చేసి చూసినట్లయితే కర్డ్ అనేది మనకి రిమూవ్ అయిపోయిందనమాట. సో, ఇలా మనం ఆహ్, న లిస్ట్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని మనకేది కావాలంటే అది బై వాల్యూ, యాక్చువల్ వాల్యూ ఇచ్చి దాన్ని రిమూవ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ మనకి ఇండెక్స్ వాల్యూతో సంబంధం లేదు. అది ఎక్కడుంది అయన్నీ సంబంధం లేదనమాట. ఆ వాల్యూ అనేది ఉందా లేదా? ఉంటే అది ఎక్కడున్నా కూడా ఏ ఇండెక్స్‌లో ఉన్నా కూడా మనకి రిమూవ్ అయిపోతుందనమాట. ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పాప్ ఎలిమెంట్స్ అనమాట. సో, హౌ టు పాప్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. అసలు ఫస్ట్ పాప్ ఎలిమెంట్స్ అంటే వాట్ ఈస్ పాప్? ఓకే. సో, పాప్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ రిమూవింగ్ ఎలిమెంట్స్ బై యూజింగ్ ఇండెక్స్ వాల్యూస్. సో, ఇక్కడ రిమూవ్ అనే ఆపరేషన్ ఎలా యూజ్ చేసాం? బై యూజింగ్ వాల్యూ నేమ్ అనమాట. అంటే యాక్చువల్ వాల్యూని యూజ్ చేసి మనం రిమూవ్ చేసాం.
బట్ ఇక్కడ పాప్ అనేది ఏం చేస్తుందనంటే బై యూజింగ్ ఇండెక్స్ వాల్యూ ఇట్ విల్ రిమూవ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. అంటే ఏంటి అనంటే మనకిక్కడ మెనూ బోర్డ్ అనేది ఉందనమాట. సో, మెనూ బోర్డ్‌లో ఏదైతే మనకి సెకండ్ ప్లేస్‌లో ఉందో ఆ పర్టిక్యులర్ ఐటెమ్ అనేది మాత్రం రిమూవ్ చేయాలనమాట. సో, అక్కడ నేను నేమ్ ఏమి ఇవ్వను. సో, ఏ ఐటెమ్ అన్నా ఉండని. ఆ సెకండ్ పొజిషన్‌లో ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోవాలి. ఓకే. సో, అక్కడ ఏ ఐటెమ్ పేరున్నా మనకి సంబంధం లేదనమాట. సో, అంటే ఏంటి ఇక్కడ సెకండ్ ప్లేస్‌లో ఏముంది? లివర్ ఫ్రై ఉందనమాట. అంటే దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత? 1. ఎందుకంటే సెకండ్ పొజిషన్‌లో ఉంది. సో, స్టార్ట్స్ విత్ 0 కాబట్టి ఇండెక్స్ వాల్యూసు. సో, మనకి సెకండ్ ఉండేది ఇండెక్స్ వాల్యూ 1 అయితది. సో, ఇప్పుడు మనం ఇండెక్స్ వాల్యూ 1లో ఏ ఐటెమ్ ఉంటే అంటే ఏ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్‌ని మనం డిలీట్ చేస్తామనమాట. అంటే రిమూవ్ చేసేస్తాం. సో, ఇప్పుడు దాన్ని ఎలా చేయాలంటే ద మెన్యూ డాట్ పాప్ అని చెప్పి మనం 1 ఇలా ఇచ్చినట్లయితే మనకేమైపోతుంది? రిమూవ్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ పాప్ ఏం చేస్తుంది అనంటే, ఇక్కడ మనం దాని యొక్క డిఫరెన్స్ రాద్దాం. రిమూవ్స్ ఎలిమెంట్ బై ఇండెక్స్ వాల్యూ అండ్ రిటర్న్స్ డిలీటెడ్ అండ్ రిమూవ్డ్ అనిద్దాం. రిమూవ్డ్ ఎలిమెంట్ అండ్ ఏదైతే రిమూవ్ చేసిందో ఆ రిమూవ్ అయిన ఎలిమెంట్ వాల్యూ కూడా మనకిస్తుందనమాట. అంటే ఏ రిమూవ్ చేసిందో దాని యొక్క వాల్యూ అనమాట. సో, దాన్ని కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే. దీనికి ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. రిమూవ్డ్ ఐటెమ్. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రింట్ రిమూవ్డ్ ఐటెమ్ అని చెప్పి మనం ఆ రిమూవ్డ్ ఐటెమ్‌లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్‌ని మనం ఇక్కడ ఇద్దాం. ఓకే. అండ్ లాస్ట్‌లో ఈ ప్రింట్ కమాండ్ తీసి మనం ఒకసారి లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే మనం ఏం తీసేసాము అంటే ఏం రిమూవ్ చేసాము? లిస్ట్‌లో ఉండే సెకండ్ పొజిషన్ అంటే ఇండెక్స్ వాల్యూ 1లో ఏదైతే మనకు వాల్యూ ఉంటుందో, ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా అనేది మనకి రిమూవ్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైమ్ ఆ డేటా అనేది ఈ రిమూవ్డ్ ఐటెమ్ అనే వేరియబుల్ ఇక్కడ నేను కొత్త వేరియబుల్ క్రియేట్ చేశాను అనమాట. రిమూవ్డ్_ఐటెమ్. సో, ఈ వేరియబుల్‌లో ఏదైతే రిమూవ్ అయ్యి ఉంటుందో ఆ ఐటెమ్‌ని దీంట్లో స్టోర్ అవుతదనమాట. సో దట్ మనం ఎప్పుడైనా ఫ్యూచర్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏ ఐటెమ్ రిమూవ్ అయింది అనే దానికోసంగా మనం ఈ రిమూవ్డ్ ఐటెమ్‌లో మనం ఆ పర్టిక్యులర్ ఐటెమ్ మనం ఏదైతే రిమూవ్ చేసామో అది స్టోర్ అవుతుందనమాట. సో, ఆఫ్టర్ దట్ మనకు ఫైనల్‌గా ఏ డేటా అయితే రిమైనింగ్ ఉందో, ఏ లిస్ట్ అయితే రిమైనింగ్ ఉందో అది డిస్‌ప్లే అయితుంది. మనకి రిమూవ్డ్ ఐటెమ్ అనేది లివర్ ఫ్రై అనేది మనకి డిలీట్ అయిపోయిందనమాట. అంటే రిమూవ్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి ఇంక ఏమున్నాయి మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, రైస్, రైతా. సో, ఇవి మనకి లిస్ట్‌లో ఉన్నాయన్నమాట. అదే, అదే విధంగా మనం అసలు ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఏది ఇవ్వలేదనుకుందాం. ఓకేనా? సో, ఇండెక్స్ వాల్యూ అనేది నేనేది ఇవ్వలేదు. సో, విల్ సీ. ఓకే. దీనికి ఇంకో నేమ్ ఇద్దాము. ఓకేనా? జస్ట్ మీకు 2 డిఫరెన్స్‌లు చూపిస్తాననమాట. ఇండెక్స్‌తో ఇస్తే ఎలా, ఇండెక్స్ లేకుండా ఇస్తే ఎలా అని. ఓకే. సో, ఇప్పుడు మనకి వితౌట్ ఇండెక్స్ వాల్యూ అసలు ఏ ఇండెక్స్ వాల్యూ మెన్షన్ చేయకపోతే మనకి ఎలా అది ఏ ఐటెమ్ అని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే రిమూవ్ ఐటెమ్ వచ్చేసి లివర్ ఫ్రై దట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్. ఎందుకనంటే మనం 1 పొజిషన్‌లో లివర్ ఫ్రై ఉంది కాబట్టి అది మనం డిలీట్ చేసాం. దట్ ఈస్ ఫైన్. సో, తర్వాత రిమూవ్డ్ అనదర్ ఐటెమ్‌లో మనకేం రిమూవ్ చేసింది? రైతా రిమూవ్ చేసిందనమాట. అంటే ఏంటి? ఇంతకుముందు రైతా అనేది లాస్ట్ పొజిషన్‌లో ఉందన్నమాట. లాస్ట్ పొజిషన్‌లోనే కదా రైతా ఉండేది. సో, మనం ఏ ఇండెక్స్ వాల్యూ కానీ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ రిమూవ్ లాస్ట్ ఎలిమెంట్. ఓకేనా? సో, పాప్ అనేది ఇండెక్స్ వాల్యూతో రిమూవ్ చేస్తున్నప్పటికీ మనం ఏ ఇండెక్స్ వాల్యూ కూడా మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్‌గా అది లాస్ట్ ఏదైతే ఉంటుందో రిమూవ్ చేస్తుందనమాట. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మనం పర్టిక్యులర్ ఇండెక్స్ వాల్యూస్‌తో గాని లాస్ట్ ఎలిమెంట్‌ని గాని రిమూవ్ చేయాలంటే ఇలా పాప్ ఆపరేషన్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఓకే. హౌ టు డిలీట్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. బేసిక్‌గా ఇది గూడా మనకి
పాప్ లాగే ఇండెక్స్ బేస్ చేసుకొని రిమూవ్ చేయొచ్చు. సో, అలా అట్ ద సేమ్ టైమ్ ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ మధ్యలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో, ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం రిమూవ్ చేయొచ్చనమాట. సో, ఫస్ట్ మనకి జస్ట్ ఒక ఎలిమెంట్‌ని మాత్రం ఎలా రిమూవ్ చేయాలో చూస్తాం. దానికప్పుడు చూపిస్తాను. సో, దానికేం చేయాలంటే ఇలా డెల్ అని కాల్ చేసి, మన వేరియబుల్ లిస్ట్‌ని కాల్ చేసి, మనం ఏదైతే ఇండెక్స్ వాల్యూని మనం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏంది 0, 1, 2. సో, ఇక్కడ మనం ఈ 2ని ఓకే. సో, ఈ 2 అంటే ఏంది 0, 1, 2 రైస్ అనేది డిలీట్ అయిపోవాలనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రింట్ కమాండ్ ఇచ్చినట్లయితే, సో, ఈ డిలీట్ ఫంక్షన్ అనేది సెకండ్ ఇండెక్స్‌లో ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, రన్ చేసి ఇక్కడ రిమూవ్ చేస్తాను. సీ ఓన్లీ మనకేమైంది మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై ఈ 2 మిగిలినాయనమాట. మరి ఇక్కడ డిలీట్, పాప్ ఎప్పుడు యూజ్ చేయాలి? సో, బోత్ ఫంక్షనాలిటీ సేమ్ గదా అన్నప్పుడు సో, ఈ డిలీట్ మెథడ్‌లో మనకి హోల్ లిస్ట్‌నే మనం డిలీట్ జేసేయొచ్చనమాట. ఓకేనా? హోల్ లిస్ట్‌నే మనం డిలీట్ జేసేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ నేనిందాక చెప్పినట్లు మీకు ఒక పర్టిక్యులర్ పొజిషన్ నుండి అంటే వాల్యూ నుండి ఇంకో పర్టిక్యులర్ ఇండెక్స్ వాల్యూ మధ్యలో ఏదైతే డేటా ఉంటదో, ఆ డేటా మొత్తం గూడా డిలీట్ జేయొచ్చనమాట. సో, అదెలా అంటే లెట్స్ సే మనం మళ్ళీ ఇంకోసారి ఈ డేటా అంతా యాడ్ చేద్దాం. మళ్ళీ మెనూలోకి ఒక ఫ్రెష్‌గా ఆహ్, మెనూస్ అయితే లిస్ట్ అయితే యాడ్ అయిందనుకుందాం. సో, ఫ్రైడ్ రైసు, గోబీ 65, చికెన్ పకోడా. ఓకే. ఇవైతే ఒక చైనీస్ ఐటెమ్స్ అయితే మనకి స్టార్ట్ అయింది. యాడ్ అయినాయన్నమాట. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే మనకేమేమి ఉన్నాయి. సో, 1, 2, 3, 4, 5. సో, ఈ 5 ఐటెమ్స్ అయితే ప్రెజెంట్ లిస్ట్‌లో ఉన్నాయన్నమాట. సో, ఆఫ్టర్ 2 అవర్సో, 3 అవర్సో కొన్ని ఐటెమ్స్ సోల్డ్ ఔట్ అయితాయి కదా! సో, ఆ ఐటెమ్స్‌లో మనకేంటి ఫస్ట్ ఐటెము, లాస్ట్ 2 ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయి. మిగతాయన్ని రిమూవ్ చేయాలన్నమాట. ఏంటి ఫస్ట్ ఐటెము, లాస్ట్ 2 ఐటెమ్స్‌లో తప్ప మిగతాయన్ని రిమూవ్ చేయాలి. సో, దాన్నెలా రాయాలి అనంటే మనం ఇక్కడ మనం ఈ ఓన్లీ 2 అంటే ఈ ఇండెక్స్ వాల్యూ ఒక్కటే కాకుండా, మనం ఏం చేస్తాం ఫస్ట్ ఐటెమ్ అంటే ఏంటి మనకి మటన్ కర్రీ కాబట్టి మటన్ కర్రీ ఉండాలి. సో, అది ఫస్ట్ ఐటెమ్ కాబట్టి మనం 0 అనేది ఉంటుందనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇలా కోలన్ పెట్టి ఆహ్, 0, 1, 2, 3, 4 అంటే ఇండెక్స్ వాల్యూ 4 దాకా ఉన్నాయి. సో, మనం ఏం చేస్తాము ఈ 3 దాకా ఉంచాలి. ఓకే. సో, 3 దాకా ఉంచుతాం. సో, ఇప్పుడు మనకి ఈ 1 పొజిషన్ ఎగిరిపోతుంది. 2 పొజిషన్ ఎగిరిపోతుందనమాట. సో, మనకి ఓన్లీ ఇండెక్స్ వాల్యూ 0, ఇండెక్స్ వాల్యూ 3, ఇండెక్స్ వాల్యూ 4 మాత్రమే ఉంటాయి. ఈ చికెన్ ఫ్రై అండ్ ఫ్రైడ్ రైస్ మాత్రం మనకి రిమూవ్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఈ 3 ఐటెమ్స్ మాత్రం మనకి లిస్ట్‌లో మిగిలినయనమాట. ఎందుకు అనంటే మనం ఎట్ ఏ టైమ్ మనం పర్టిక్యులర్ ఇండెక్స్ వాల్యూ మధ్యలో ఏదైతే ఐటెమ్స్ ఉంటాయో, ఆ ఐటెమ్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసామనమాట బై యూజింగ్ డిలీట్ మెథడ్. సో, ఇలా మనం ఈ డిలీట్ మెథడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం హోల్ లిస్ట్‌ని గూడా మనం డిలీట్ చేసేయొచ్చనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో, ఇక్కడ జస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏమి ఇవ్వకుండా ఇలా ఇచ్చేసేయండి. సో, డిలీట్ ఓకే. ఇలా టోటల్ ఇచ్చేసారనుకోండి. ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఏమిస్తుంది? నేమ్స్ యాట్ ద ఫుడ్ మెథడ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని ఇచ్చింది. అంటే ఏంది మీనింగ్ డిలీట్ అయిపోయిందనమాట. ఆ పర్టిక్యులర్ శారదా ఫుడ్ మెన్యూ అనే వేరియబుల్ వచ్చేసి టోటల్‌గా డిలీట్ అయిపోయింది. ఓకేనా? అందుకని ఏమైంది మనకి అది ఫైండ్ ఔట్ అవ్వట్లేదు ఎక్కడ గూడా ఎక్కడుందని. సో, డిలీట్ చేసేసింది కాబట్టి దేర్ ఈస్ నో వే టు ఫైండ్ ఔట్. అందుకని ఇది ఇట్స్ నాట్ డిఫైన్డ్ అసలు డిఫైనే చేయలేదని చూపిస్తుందనమాట. అదే నేనిక్కడ ఈ మెథడ్‌ని రిమూవ్ చేసి ఇప్పుడు రన్ చేశాననుకోండి మనకి ఏదో ఒకటి మనకిక్కడ పర్టిక్యులర్ లిస్ట్ అయితే చూపిస్తుంది. సో, అలా మనం ఎంటైర్ లిస్ట్‌ని గూడా మనం ఏం చేయొచ్చు రిమూవ్ చేసేయొచ్చనమాట బై యూజింగ్ డిలీట్ మెథడ్. సో, ఇప్పుడు మనం హౌ టు క్లియర్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ అంటే ఏంటి ఇక్కడ డిలీట్ మెథడ్‌లో మనం ఏం చేసాము, మొత్తం డిలీట్ చేసాము. అంటే అసలు ఉన్న మెనూవే ఎగిరిపోయిందనమాట. అంటే అసలు మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ పర్టిక్యులర్ వేరియబులే డిలీట్ అయిపోయింది. అసలు నాట్ డిఫైన్డ్ అని చూపించేస్తుంది. మనకు అలా కాకుండా
ఈ ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో శారదా ఫుడ్ మెన్యూ అనేది అది ఉండాలి. బట్ దాంట్లో ఉండే లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోవాలన్నమాట. క్లియర్ అయిపోవాలి. దానికెలా అంటే మనం ఏం చేస్తాము అనంటే లెట్స్ సే అంటే ఇంక మనం ఏం చేస్తాం ఇప్పుడు లెట్స్ సే మన ఫుడ్ స్టాల్ అనేది క్లోజ్ అయిపోయిందనమాట. సో, నైట్ టైమ్ అయిపోయింది. సో, క్లోజ్ చేశారు. క్లోజ్ చేసే ముందు మొత్తం ఎరేజ్ జేస్తారు. సో, మెనూ అనేది అలాగే ఉంటది. బట్ దాంట్లో లిస్ట్ అంతా మాత్రం ఎరేజ్ చేసేస్తారనమాట. సో, ఇప్పుడు ఆ ఎరేజ్ చేస్తే ఏమైద్ది ఆ మెనూలో ఉండే లిస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. సో, దాన్ని మనం ఇప్పుడు కోడ్‌లో ఎలా చేయాలి అనంటే డాట్ ఇలా క్లియర్ అని చెప్పి కాల్ చేశామనుకోండి, మొత్తం లిస్ట్ అంతా ఎంప్టీ అయిపోతుందనమాట. సో, దానికి మనం ఒకసారి ప్రింట్ కమాండ్ యూజ్ చేసి టెస్ట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే సీ ఫుడ్ స్టాల్ క్లోజ్డ్ ఆల్రెడీ డిస్ప్లేడ్ మనకి ఎంప్టీ లిస్ట్ అయిపోయింది. సో, ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, ఇక్కడ మనం డిలీట్ మెథడ్ యూజ్ చేసి ఏం చేసాము, ఆ ఎంటైర్ లిస్ట్‌ని డిలీట్ చేసామనమాట. ఓకేనా? అదే మనం ఇక్కడ క్లియర్ మెథడ్ యూజ్ చేసి ఏం చేసాము, ఆ లిస్ట్‌లో ఉండే డేటాని డిలీట్ చేసాం. బట్ ఆ లిస్ట్ అనేది అలాగే ఉంది. బట్ దాంట్లో ఉండే డేటా అనేది డిలీట్ అయిపోయిందనమాట. అంటే మనకి మెన్యూ లిస్ట్ మాత్రం డిలీట్ అయింది. బట్ మెనూ అలాగే ఉందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనకొక లగేజ్ బ్యాగ్ ఉంది. సో, అంటే సూట్‌కేస్ ఉంది. సో, ఆ సూట్‌కేస్ అనేది ఎంప్టీ ఉంది. బట్ దాంట్లో ఏ ఐటెమ్స్ లేవనమాట. అలా మనం ఈ క్లియర్ మెథడ్‌ని యూజ్ చేసి జస్ట్ లిస్ట్‌ని ఎంప్టీ చేయొచ్చు. ఓకేనా? సో, ఇలా మనం లిస్ట్ కాన్సెప్ట్‌ని పైథాన్‌లో యూజ్ చేయొచ్చు. సో, ఎలా లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి, లిస్ట్‌లో డేటా అనేది ఎలా మనం అపెండ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి, అండ్ ఏ డేటాని రిమూవ్ చేయాలి, లేదా పర్టిక్యులర్ డేటా అంటే దాని యొక్క ఇండెక్స్ వాల్యూని బట్టి మనం ఎలా రిమూవ్ చేయాలి, డేటాని ఎలా క్లియర్ చేయాలి, లేదా ఎంటైర్ లిస్ట్‌ని ఎలా డిలీట్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం వన్ బై వన్ క్లియర్‌గా చూసాం. సో, దీంట్లో మీకు ఏదన్నా క్వెషన్స్ ఉన్నా, లేదా ఏదైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ మెన్షన్ దోస్ క్వెషన్స్ ఆర్ కన్సర్న్స్ ఇన్ కమెంట్ సెక్షన్. ఓకేనా? సో, అలాగే మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎవరికైనా ఈ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఛానెల్‌ని షేర్ చేయండి. అలాగే మీరు గూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ ఛానెల్. సీ యూ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.